సో గూగుల్ మ్యాప్ ని ఫాలో అవుతూ లారీ డ్రైవర్ నేరుగా కొండల్ని గుద్ది అక్కడున్న గుంతలో ఏదైతే ఉందో గుంతలో పడిపోవడం జరిగింది. లారీ మొత్తం ఐరన్ లోడ్తో వస్తుంది. ప్రస్తుతానికైతే డ్రైవర్ సేఫ్గా ఉన్నట్టుగా చెప్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి యోగానంద్ అందుబాటులో ఉన్నారు. యోగానంద్, అసలు ఏం జరిగింది? గూగుల్ మ్యాప్ని నమ్ముకుని గూగుల్ మ్యాప్ చూసుకుంటూ నేరుగా ఇంకా ముందేముంది అని చూసుకోకుండా నేరుగా వెళ్ళి కొండను ఢీకొట్టడం జరిగింది. సో ఏంటి అసలు లారీలో ఏమున్నాయి? డ్రైవర్ సేఫేనా? ఎవరెవరు ఉన్నారు అక్కడ? సిచ్యువేషన్ ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? అనంతపురం జిల్లాలో అయితే గూగుల్ మ్యాప్ ని నమ్ముకుంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అన్న ప్రత్యక్ష ఉదాహరణ అనంతపురం జిల్లా యాడికి మండలంలో చోటు చేసుకుంది. మన గతంలో అనేక చోట్ల విన్నాం. కాలిఫోర్నియా లాంటి ఇతర దేశాల్లో కూడా గూగుల్ మ్యాప్ నమ్ముకుని నదిలో పడ్డారు, లేదా ఇతర రాష్ట్రాల్లో కూడా మనం విన్నాం. కానీ అనంతపురంలో ఇవాళ ప్రత్యక్షంగా మనం కూడా చూస్తూ ఉన్నాం. కర్ణాటక చిక్మంగళూరు నుంచి ఒక అల్ట్రాటెక్ సిమెంట్ అనంతపురం జిల్లా తాడపత్రిలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీకి ఒక ఐరన్ సంబంధించిన ఐరన్ ఓర్ తో కంటైనర్ వస్తూ ఉంది. దీని డ్రైవర్ రూట్ తెలియకపోవడంతో, ఎలా వెళ్ళాలి రూట్ తెలియకపోవడంతో ఐరన్ ఓర్ ని వేసుకొని, అత్యంత బరువుతో ఉన్న ఐరన్ ఓర్ ని వేసుకొని అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి మండలంలో ఉన్న అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీకి బయలుదేరాడు. అయితే యాడికి మండలంలోకి వచ్చిన తర్వాత రూట్ కన్ఫ్యూజ్ కావడంతో ఆ కన్ఫ్యూజ్ ని క్లియర్ చేసుకునేందుకు గూగుల్ మ్యాప్స్ పెట్టుకున్న సహాయంతో అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీకి బయలుదేరాడు. కాకపోతే ఆ సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్లే దారి షార్ట్ కట్ చూపించింది. ఆ షార్ట్ కట్ నమ్ముకొని ఆయన కొండల్లోకి వెళ్ళాడు. కొండల్లోకి వెళ్ళిన తర్వాత ముందర ఏముందో కన్ఫ్యూజ్ కనిపించకపోవడంతో ఒక గోధులో కూడా ఇరుక్కొని రాత్రి అంతా అక్కడే ఒక అడవిలో బిక్కుమంటూ కూడా కాలం గడిపాడు. అన్న అడవిలో వన్యమృగాల మధ్య బిక్కుమంటూ కాలం గడిపాడు. దీంతో ఉదయం వరకు కూడా ఎవరికి పూర్తిగా తెలియని పరిస్థితి. ఆ డ్రైవర్ ఉన్నాడా లేదా అని కూడా ఇటు కంపెనీ అల్ట్రాటెక్ యాజమాన్యం కానీ ఇతరులు కూడా పూర్తిగా కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఎందుకంటే సిగ్నల్స్ కూడా లేకపోవడంతో గూగుల్ మ్యాప్ నమ్ముకొని బయలుదేరి వెళ్ళిన వ్యక్తికి ఒక చేదు ఘటన కూడా ఎదురించవచ్చు. ఆ తర్వాత రాత్రి 11 గంటల సమయంలో అక్కడి నుంచి అక్కడే బిక్కుమంటూ కాలం గడిపి తెల్లవారుజామున తెలిసిన గ్రామస్తులు అటువైపు వెళ్తూ ఉండగా వాళ్ళని చూసి వాళ్ళ కేకేసి పిలవడంతో వారంతా కూడా క్రేన్ ని కూడా తీయించి ఆ క్రేన్ ద్వారా తెప్పించి ఆ క్రేన్ ద్వారా ఆ కంటైనర్ పూర్తిగా బయటకు లాగే ప్రయత్నం కూడా చేశారు. దాదాపు 9 గంటలు దాటిన తర్వాత కంటైనర్ బయటకు తీయడంతో అందరూ క్షేమంగా ఉంటూ ఊపిరి పీల్చుకున్నారు. మౌనిషా, రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ యోగానంద్. చూస్తున్నాము, గతంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం చాలానే చూసాము. ఇలాంటి ఒక ఘటన ప్రస్తుతం అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. చూస్తూ ఉన్నాము, లారీ నిండా లోడ్తో, ఐరన్ లోడ్తో వెళ్తున్న ఒక లారీ గూగుల్ మ్యాప్ని ఫాలో అవుతూ డ్రైవర్ నేరుగా వచ్చి అక్కడ ఒక పెద్ద గుంత ఉంది, మనకు చూస్తే ఒక లోయలాగా కనిపిస్తూ ఉంది. సో అక్కడ కొండలు కూడా ఉన్నాయి, డైరెక్ట్గా దాన్ని వెళ్ళి ఢీకొట్టడం జరిగింది. సో ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రస్తుతం అందరూ బాగానే ఉన్నారు, డ్రైవర్ పరిస్థితి కూడా బాగానే ఉంది. ఇంకొంచెం ఇదై ఉంటే కనుక ఖచ్చితంగా ప్రమాదం జరిగేదని చెప్తున్నారు. స్థానికులందరూ కూడా అక్కడికి చేరుకుని అక్కడ క్రెయిన్తో ప్రస్తుతం విజువల్స్లో మనం చూస్తున్నాము, క్రెయిన్తో ఆ లారీని బయటకు తీస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాము. సో చాలా ఇన్సిడెంట్స్లో మనం ఇలాంటిది చూసాము. గుడ్డిగా గూగుల్ మ్యాప్ పెట్టుకుని అది ఎటు చూపిస్తే అటు వెళ్ళిపోవడం, అలాంటి బ్రిడ్జ్ మించి కారు కూడా పడిపోవడం చాలా మన ఇన్సిడెంట్ కూడా చూసాం గతంలో. ఇలాంటి ప్రమాదం, దాంట్లో చాలామంది మృతి చెందిన ఘటన కూడా మనం చూసాము. బట్ ప్రస్తుతానికి చూస్తుంటే కనుక అనంతపురం జిల్లాలో ఒక డ్రైవర్ గూగుల్ మ్యాప్ని ఫాలో అవుతూ గుడ్డిగా ముందుకు వెళ్ళిపోయి అక్కడున్న లోయలో పడిపోవడం జరిగింది లారీ. సో లారీలో నిండా కూడా ఇనుప లోడ్ ఉంది. లోడ్తో వెళ్తున్న లారీని కొండకి ఢీ కొట్టి తర్వాత అక్కడ ఉన్న గుంతలో పడిపోయింది లారీ. సో దాన్ని తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అప్పటి నుంచి కూడా. సో రాత్రి సమయంలో దారి తెలియక చీకట్లో అక్కడ ఏముందో కనిపించక నేను అలా గూగుల్ మ్యాప్ని ఫాలో అయ్యి గుద్దాను అని చెప్తున్నాడు డ్రైవర్ చెప్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఎటకేలకు ప్రస్తుతానికి డ్రైవర్ అయితే సేఫ్గా దీంట్లోంచి బయటపడ్డారని చెప్పాలి. ప్రస్తుతం క్రెయిన్తో ఇనుప లోడ్తో ఉన్న లారీని ప్రస్తుతం బయటకు తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది దాన్ని చూడడానికి అక్కడ చేరుకున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం క్రెయిన్తో అయితే దాన్ని బయటకు తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
రైట్, ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాము. గూగుల్ మ్యాప్ ని నమ్ముకుని ఒక లారీ లోయలో పడిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. గతంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం చాలా ప్లేసెస్ లో చూసాము. కేరళలో కానీ యూపీలో కానీ గూగుల్ మ్యాప్ పెట్టుకుని గుడ్డిగా దాన్నే ఫాలో అవుతూ బ్రిడ్జ్ పై నుంచి కింద పడిన దృశ్యాలు కూడా మనం చాలా చూసాము. సో అలాంటి ఘటన ఇక్కడ అనంతపురంలో చోటు చేసుకుంది. యాడికి మండలంలో రామన్న గుడిసెల దగ్గర ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్ సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. సో గూగుల్ మ్యాప్ ని ఫాలో అవుతూ లారీ డ్రైవర్ నేరుగా కొండల్ని గుద్ది అక్కడున్న గుంతలో ఏదైతే ఉందో గుంతలో పడిపోవడం జరిగింది. లారీ మొత్తం ఐరన్ లోడ్తో వస్తుంది. ప్రస్తుతానికైతే డ్రైవర్ సేఫ్గా ఉన్నట్టుగా చెప్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి యోగానంద్ అందుబాటులో ఉన్నారు. యోగానంద్, అసలు ఏం జరిగింది? గూగుల్ మ్యాప్ని నమ్ముకుని గూగుల్ మ్యాప్ చూసుకుంటూ నేరుగా ఇంకా ముందేముంది అని చూసుకోకుండా నేరుగా వెళ్ళి కొండను ఢీకొట్టడం జరిగింది. సో ఏంటి అసలు లారీలో ఏమున్నాయి? డ్రైవర్ సేఫేనా? ఎవరెవరు ఉన్నారు అక్కడ? సిచ్యువేషన్ ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? అనంతపురం జిల్లాలో అయితే గూగుల్ మ్యాప్ ని నమ్ముకుంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అన్న ప్రత్యక్ష ఉదాహరణ అనంతపురం జిల్లా యాడికి మండలంలో చోటు చేసుకుంది. మన గతంలో అనేక చోట్ల విన్నాం. కాలిఫోర్నియా లాంటి ఇతర దేశాల్లో కూడా గూగుల్ మ్యాప్ నమ్ముకుని నదిలో పడ్డారు, లేదా ఇతర రాష్ట్రాల్లో కూడా మనం విన్నాం. కానీ అనంతపురంలో ఇవాళ ప్రత్యక్షంగా మనం కూడా చూస్తూ ఉన్నాం. కర్ణాటక చిక్మంగళూరు నుంచి ఒక అల్ట్రాటెక్ సిమెంట్ అనంతపురం జిల్లా తాడిపత్రిలో అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీకి ఒక ఐరన్ సంబంధించిన ఐరన్ ఓర్ తో కంటైనర్ వస్తూ ఉంది. దీని డ్రైవర్ రూట్ తెలియకపోవడంతో, ఎలా వెళ్ళాలి రూట్ తెలియకపోవడంతో ఐరన్ ఓర్ ని వేసుకొని, అత్యంత బరువుతో ఉన్న ఐరన్ ఓర్ ని వేసుకొని అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి మండలంలో ఉన్న ఆల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీకి బయలుదేరాడు. అయితే యాడికి మండలంలోకి వచ్చిన తర్వాత రూట్ కన్ఫ్యూజ్ కావడంతో ఆ కన్ఫ్యూజ్ ని క్లియర్ చేసుకునేందుకు గూగుల్ మ్యాప్స్ ని పెట్టుకున్న సహాయంతో ఆల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీకి బయలుదేరాడు. కాకపోతే ఆ సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్లే దారి షార్ట్ కట్ చూపించింది. ఆ షార్ట్ కట్ నమ్ముకొని ఆయన కొండల్లోకి వెళ్ళాడు. కొండల్లోకి వెళ్ళిన తర్వాత ముందర ఏముందో కన్ఫ్యూజ్ కనిపించకపోవడంతో ఒక గోధులో కూడా ఇరుక్కొని రాత్రి అంతా అక్కడే ఒక అడవిలో బిక్కుమంటూ కూడా కాలం గడిపాడు. అన్న అడవిలో వన్యమృగాల మధ్య బిక్కుమంటూ కాలం గడిపాడు. దీంతో ఉదయం వరకు కూడా ఎవరికి పూర్తిగా తెలియని పరిస్థితి. ఆ డ్రైవర్ ఉన్నాడా లేదా అని కూడా ఇటు కంపెనీ అల్ట్రాటెక్ యాజమాన్యం కానీ ఇతరులు కూడా పూర్తిగా కూడా కన్ఫ్యూజ్ లో ఉన్నారు. ఎందుకంటే సిగ్నల్స్ కూడా లేకపోవడంతో గూగుల్ మ్యాప్ నమ్ముకొని బయలుదేరి వెళ్ళిన వ్యక్తికి ఒక చేదు ఘటన కూడా ఎదురించవచ్చు. ఆ తర్వాత రాత్రి 11 గంటల సమయంలో అక్కడి నుంచి అక్కడే బిక్కుమంటూ కాలం గడిపి తెల్లవారుజామున తెలిసిన గ్రామస్తులు అటువైపు వెళ్తూ ఉండగా వాళ్ళు చూసి వాళ్ళు కేకేసి పిలవడంతో వారంతా కూడా క్రేన్ ని కూడా తీయించి ఆ క్రేన్ ద్వారా తెప్పించి ఆ క్రేన్ ద్వారా ఆ కంటైనర్ పూర్తిగా బయటకు లాగే ప్రయత్నం కూడా చేశారు. దాదాపు 9 గంటలు దాటిన తర్వాత కంటైనర్ బయటకు తీయడంతో అందరూ క్షేమంగా ఉంటూ ఊపిరి పీల్చుకున్నారు. మౌనిషా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ యోగానంద్. చూస్తున్నాము, గతంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం చాలానే చూసాము. ఇలాంటి ఒక ఘటన ప్రస్తుతం అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. చూస్తూ ఉన్నాము, లారీ నిండా లోడ్తో ఐరన్ లోడ్తో వెళ్తున్న ఒక లారీ గూగుల్ మ్యాప్ని ఫాలో అవుతూ డ్రైవర్ నేరుగా వచ్చి అక్కడ ఒక పెద్ద గుంత ఉంది, మనకు చూస్తే ఒక లోయలాగా కనిపిస్తూ ఉంది. సో అక్కడ కొండలు కూడా ఉన్నాయి. డైరెక్ట్గా దాన్ని వెళ్ళి ఢీకొట్టడం జరిగింది. సో ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రస్తుతం అందరూ బాగానే ఉన్నారు. డ్రైవర్ పరిస్థితి కూడా బాగానే ఉంది.